Very good evening, my dear friends. Okay, welcome today. Nice evening. We are meet here. So, in this nice evening, we are going to discuss today's topic continuous. That is the general characteristic features of fungi. Am I audible? So, in this fungi, in this slide, one of the important quotes we are observed that is given by E.O. Wilson. According to E.O. Wilson, the world depends on fungi because they are major players in the cycling of materials and energy around the world. The entire world depends upon this fungi. Why? Because the nutrient cycle, like a nitrogen cycle, phosphorus cycle, carbon cycle, sulfur cycle. So these are the nutrients cycling process just because of the microbes like fungi. So fungi act as a major role for the continuation process of this nutrients entire the world. Okay, so this wonderful quote has given by E.O. Wilson. E.O. Wilson ఒక ముఖ్యమైనటువంటి నిర్వచనం ఇచ్చాడమ్మా. ఈవో విల్సన్ ఏమి ఇచ్చాడంటే మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా శిలీంధ్రాలపై ఆధారపడి ఉంది. ఎందుకంటే ఈ శిలీంధ్రాలు పోషకాల పునఃచక్రీయంలో అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయని చెప్పడం జరిగింది. మరి ఆ పోషక మూలకాలు ఏంటివి? నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, కార్బన్, oxygen, like that. So these are the nutrients are the major source for the development of the plants. So that's why not only plants but also even though human beings also the nutrients are very important for metabolic activities. Okay, screenshot తీసుకుంటున్నారా? గుడ్, తీసుకొని వాట్సాప్ లో పెట్టండి, మిగతా వాళ్ళకు కూడా తొందర రావాలనిపిస్తుంది. రైట్, దెన్ ద నెక్స్ట్ స్లైడ్. So we have already discussed these are the important then. So fungi are okay, dichordization. This is today's continuation topic. But the fungal hyphae may be homokaryotic, only one strain of nuclei, or heterokaryotic, that is different strains of nuclei. Maybe if there are different strains of the nuclei or heterokaryotic mycelia, whether they are the plus strain and minus strain, both the strains are present in the mycelium. So శిలీంద్ర జాలం అనేటువంటిది మనకి దాన్ని మనం హెటరోథాలిజం అంటే మనం ఏమని పిలుస్తామంటే మనం భిన్నాశ్రయులు, ఏకాశ్రయులు అనేటువంటి శిలీంధ్రాలు ఉంటాయి. ఏకాశ్రయులు అంటే ఒకే శ్రేణికి సంబంధించినటువంటి శిలీంధ్రాలు ఉంటాయి. అదేవిధంగా భిన్నాశ్రయులు అనేటువంటి సంబంధించినటువంటి శిలీంధ్రాలు తీసుకున్నట్లయితే హెటరోకారియోటిక్ అంటే క్యారియో మీన్స్ కేంద్రకాలు, ఏకకేంద్రక అంటే ఒకే రకమైనటువంటి కేంద్రకాలు కలిగి ఉండవచ్చు లేదా భిన్న కేంద్రకాలు కలిగి ఉండవచ్చు అని మనం చెప్పుకోవడం జరిగింది. ఇందులో ఈ ఫంగల్ హైపే మేబీ హ్యాప్లాయిడ్ ఆర్ డిప్లాయిడ్ ఆర్ డైకారియోటిక్ అంటే ఈ శిలీంద్ర తంతువులు అనేటువంటివి ఏకస్థితికంగా ఉండవచ్చు, ద్వైస్థితికంగా ఉండవచ్చు లేదా ద్వికేంద్రయుతంగా కూడా ఉండవచ్చు. ఈ డైకారియోటిక్ కండిషన్ ఇస్ సీన్ ఇన్ హయ్యర్ ఫంజై ఓన్లీ మెంబర్స్ ఆఫ్ ఆస్కోమైసిస్ అండ్ బెస్టోమైసిస్. ఈ డైకారియోటిక్ కండిషన్ అంటే ద్వికేంద్రక స్థితి అనేటువంటిది మనకు సాధారణంగా ఆస్కోమైసిస్ శిలీంధ్రాల్లో కానీ బెస్డియోమైసిస్ శిలీంధ్రాల్లో మాత్రమే కనబడతాయి. ఇన్ కంపేర్ టు ఫైకోమైసిస్, జైగోమైసిస్, డిట్రోమైసిస్ అండ్ మిగ్జోమైసిస్, these are all does not possess this dikaryotic condition. Only the dikaryotic conditions which we are observed in higher fungi like Ascomycotina fungi and Basidiomycotina fungi. అంటే ఈ ద్వికేంద్రకయుత శిలీంద్ర జాలం కలిగి ఉండేటువంటి శిలీంధ్రాలు ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి శిలీంధ్రాలు చెప్పుకుంటాం. ఈ ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి శిలీంధ్రాల్లో ముఖ్యంగా ఆస్కోమైకోటినా అండ్ బెసిడియోమైకోటినాకు సంబంధించినటువంటి శిలీంధ్రాలు ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటి శిలీంధ్రాలుగా ద్వికేంద్రకయుత శిలీంధ్రాలు కలిగి ఉండేటువంటి శిలీంధ్రాలుగా మనం చెప్పుకుంటాం. మరి ఈ ద్వికేంద్రకయుతమైనటువంటి మైసీలియం రెండు స్ట్రెయిన్స్ కలిగి ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి ప్లస్ స్ట్రెయిన్, ఇంకొకటి మైనస్ స్ట్రెయిన్. అంటే ప్లస్ తంతువు అదేవిధంగా మైనస్ తంతువు అని రెండు రకాల తంతువులను కలిగి ఉంటాయి ఈ ద్వికేంద్రకృత శిలీంద్ర జాలం.
అదేవిధంగా ది ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ డైకారియోటిక్ మైసీలియం ఇస్ కాల్డ్ డైకారియోటైజేషన్. ఈ విధంగా మనకు 2 కేంద్రకాలు కలిగి ఉండేటువంటి ఏర్పడేటువంటి ఈ మొత్తం ప్రక్రియను కలిపి మనం ఏమంటాం? డైకారియోటైజేషన్ అంటాం. ద్వికేంద్రకయుత ప్రక్రియ లేదా ద్వికేంద్రకయుతము అని చెప్పుకుంటాం. మరి ఈ శిలీంధ్ర తంతువులు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతాయా? వెదర్ దే ఆర్ మాడిఫైడ్, ద హైపే ఇస్ గోయింగ్ టు మాడిఫై ఇంటూ డిఫరెంట్ ఫార్మ్స్. ఎస్, the fungal hyphae they are going to modify into different forms like prosenchyma, pseudoparenchyma, rhizomophs, sclerotia and apricorium, hastoриum, stroma and hapal traps, or we can also call as snares. అంటే ఈ శిలీంధ్ర తంతువులు పెనవేసుకొని ఉండేటువంటి ఈ మైసీలియము లేదా శిలీంధ్ర జాలము కొన్ని రకాల రూపాంతరాలు చెందుతూ ఉంటాయి. అవి ఏంటి అంటే సాధారణంగా ప్రోసెన్కైమా, సూడోపారెన్కైమా, రైజోమార్ఫులు, స్క్లీరోషియా, అప్రిసోరియంలు, హాస్టోరియంలు, అదేవిధంగా స్ట్రోమా అండ్ హైపల్ ట్రాప్స్ లేదా స్నార్స్ అనేటువంటి వివిధ రూపాంతరం చెందేటువంటి సామర్థ్యం వేటికి ఉంటుందంటే ఈ మన ఈ ఫంగల్ హైఫేలకు ఉంటుందన్నమాట. శిలీంధ్ర తంతువులు ఈ విధమైనటువంటి రూపాలు కూడా చూపిస్తాయి. మరి ఇందులో ఎలాంటి పోషణ మనకు కనబడుతుంది? విచ్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ we are observed in fungi. Generally fungal are always heterotrophs. శిలీంధ్రాలు అనేటువంటి సాధారణంగా ఏ రూపాలు ఉంటాయి? హెటెరోట్రోప్స్ అంటే పరపోషకాలుగా ఉంటాయి. ఎందుకు పరపోషకాలను పిలిచాము? why we are called fungi or heterotrophs? Just because fungi they are not possess chlorophylls. They are not possess chlorophylls. So that's why these fungi we can call as heterotrophs. అవి స్వతహాగా ఆహార పదార్థాలు తయారు చేసుకునే సామర్థ్యం కలిగి ఉండదు. ఎందుకు కలిగి ఉండదు అంటే సాధారణంగా అందులో పత్రహరితం అనేటువంటిది ఉండదు. పత్రహరితము లేనటువంటి థాలోఫైటాను మనం పరపోషక థాలోఫైటా మొక్కలు అని పిలుస్తాం. శిలీంధ్రాలన్నీ కూడా పరపోషక థాలోఫైటా మొక్కలు. ఏమంటారు? అర్థమవుతుందా? ఎవరైనా ఒక రెస్పాండ్ కండి. బోర్ కొడుతుందా? అర్థమవుతుందా? బోర్ కొడుతుంది సార్. మీరు క్లాస్ లో చెప్తేనే అర్థమైతది, లైవ్ అర్థమైతలేదు సార్. అర్థమవుతుంది సార్. కొంచెం స్లోగా చెప్పాలా? కొంచెం స్లో చెప్పాలా? అట్లా కాదు సార్, అర్థమైతుంది కానీ బాగా మంది లేదు. మా బావా so that's why fungi are heterotrophic in nutrition. They do not manufacture their own food material. Okay, so the fungi, they are not able to produce. Why? Because they are not possess pigments, chlorophyll pigments. But however, carotenoids and other color pigments are present. Have you ever seen mushrooms in different colored mushrooms? One of the movies there na oka cinema undi chudandi, అందులో మంచిగా మెరిసేటువంటి కుక్క గొడుగుని తిరిగి పుట్టగొడుగుందని ఒక హీరోయిన్ పడిపోతుంది చూడండి. So colorful mushrooms we are observed in the external environment. Why? Because they are possess different colored pigments like carotenoids and other color pigments. So that's why on the basis of made of nutrition, fungi are classified into 3 groups. How many groups? 3 groups. శిలీంధ్రాలు ఎన్ని రకాల వర్గీకరించుకున్నాం? ఇక్కడ 3 గ్రూపులుగా వర్గీకరించుకున్నాం. ఏంటంటే అది నెంబర్ 1 పారాసైట్స్, నెంబర్ 2 సాప్రోఫైట్స్, నెంబర్ 3 సింబయాంట్స్. నెంబర్ 3 ఏంటిది? సింబయాంట్స్. Okay, so symbionts is the third one. So first one is the parasites. We know that the parasites may be external parasites, the parasites may be the internal parasites. If they are internal parasites, they are intracellular or intercellular parasites. Okay, so they are grow and feed on the other living plants or animals or host plants.
So saprophytes, we know that all dead and decaying material, they are depends upon the dead and decaying material. అంటే మనకు మొదటిది మన పరాన్నజీవులు అంటే వేరే ఇతర మొక్కలు లేదా జంతువులపై ఆధారపడి జీవిస్తూ వాటి నుంచి ఆహార పదార్థాలు నీటిని తీసుకుంటాయి అన్నమాట. మరి సాప్రోఫైట్స్ అంటే పూతికాహారులు, అవి చనిపోయి కుళ్ళుతున్నటువంటి సేంద్రియ పదార్థాల మీద ఆధారపడి జీవిస్తాయి. ఓకే, సాప్రోఫైట్స్ గ్రోన్ ఆన్ feed on dead and decaying material or dead organic matters. And what are the symbionts? Symbionts means they are the special type of association between two different organisms like algae and fungi. So algae and fungi we can call as lichens, and the algae so this fungi associated with higher plants, so that we can call as mycorrhizae. So lichens and mycorrhiza, they are the special type of organisms which we are best example for the symbiosis. So in the symbiosis, both the living organism going to get benefited. They are not suffer, they are benefited. So that's why symbiosis is one of the important nutrition type of the fungi. So fungi, based on the nutrition, how many types? Parasites, saprophytes, and symbionts. These are the three types of the classification we are observed. And which type of reproduction we are observed in this fungi? So generally, fungi reproduced by vegetative, asexual, and sexual methods. How many types? Anybody can respond. Three types. Three types. Vegetative, asexual, Asexual and sexual. yeah. These are the three types of the reproduction we are observed in fungal species. Okay, so sexual state of fungi is called telomorph. Asexual state of fungi we can call as anamorph, and vegetative reproduction in fungi takes place by fragmentation. The fragmentation, best examples of the species, they are number 1 Rhizopus, number 2 Aspergillus. By fission, so fission is one type of the vegetative reproduction we are observed in yeast. So yeast is the single cellular, unicellular fungi. And budding we can call as budding we can also call as కొరకీభవనం. అంటే శాఖీయ ప్రత్యుత్పత్తి అనేటువంటిది తంతువులు ముక్కలుగా విరగడం ద్వారా జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ రైజోపస్, అస్పర్జిల్లస్. అదేవిధంగా విచ్చిత్తి ద్వారా జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ట్. అదేవిధంగా కొరకీభవనం లేదా మొగ్గడ ద్వారా జరుగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ట్ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 20% ఆఫ్ ది ఫంజై, 20% శిలీంధ్రాలన్నీ కూడా దేనికి చెందుతాయంటే ఇందులో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది డ్యూటెరోమైస్టిస్, అంటే డ్యూటెరోమైస్టిస్ తరగతికి సంబంధించినటువంటి శిలీంధ్రాలు. ఈ డ్యూటెరోమైస్టిస్ సంబంధించినటువంటి శిలీంధ్రాలు ప్రాపగేట్ ఓన్లీ బై అసెక్షువల్. They are not possess any sexual reproduction. So that's why these fungi we can call as imperfect fungi. Deuteromystis fungi we can call as imperfect fungi or fungi imperfecti. Why we can say that imperfecti? There is no sexual reproduction stages we are observed in this species of the Deuteromystis fungi. అంటే దాదాపుగా 20% వరకు శిలీంధ్రాలన్నీ కూడా కేవలం అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మాత్రమే కొత్త తంతువులను లేదా కొత్త శిలీంధ్రాలను ఉత్పత్తి చేస్తాయి. ఇలా 20% మాత్రం ఉత్పత్తి చేసేటువంటి ఈ శిలీంధ్రాలు అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మాత్రమే జరుగుతాయి. ఇవి డ్యూటెరోమైకోటిన్కు సంబంధించినటువంటి శిలీంధ్రాలు. కేవలం డ్యూటెరోమైకోటిన్లలో మాత్రమే మనకు పరిశీలించడం జరుగుతుంది. మరి ఈ డ్యూటెరోమైకోటిన్ శిలీంధ్రాలను మనం ఏమంటామంటే ఇన్పర్ఫెక్ట్ శిలీంధ్రాలు, ఇన్పర్ఫెక్ట్ ఫంజై లేదా ఫంగై ఇన్పర్ఫెక్ట్ అని పిలుస్తాం. We can call imperfect fungi or fungi imperfect. And asexual reproduction takes place during favorable condition by the formation of variety of conidia and spores. మరి అలైంగిక ప్రత్యుత్పత్తి శిలీంధ్రాల్లో వేటి ద్వారా జరుగుతుంది? అనుకూల పరిస్థితుల్లో, అంటే సిద్ధ బీజాల ద్వారా కానీ కొనిడియో సిద్ధ బీజాల ద్వారా కానీ జరుగుతుంది. సో asexual reproduction takes place whenever the favorable condition is there. The favorable condition, during these favorable conditions, the spores may be produced, even though conidiospores also produced in different species of the fungi. Okay,
then fungi reproduce. Here, even though the fungal spores may be the unicellular, generally unicellular, or the unicellular are Aspergillus and Penicillium, or fungal spores may be the multicellular. The multicellular spores belongs to Alternaria and Cercospora. Alternaria and Cercospora. Okay. ఎవరు హ్యాండ్ రేజ్ చేశారు? డౌట్ అమ్మా ఏమన్నా? అమ్మా ఎనీబడి? మరి ఈ శిలీంద్ర సిద్ధ బీజాలు స్క్రీన్ షాట్ ఒక్కటే పెట్టారు, ఇంకా పెట్టలేరు మీరు. ఇంకా ఈ శిలీంద్ర ది స్పోర్స్ మే బి ద యూనిసెల్యులర్. యూనిసెల్యులర్ మీన్స్ ఓన్లీ the cell contain only single cell. The thallus, the spore contain only one cell. The best example of the unicellular spore, Aspergillus and Penicillium. అంటే Aspergillus సంబంధించినటువంటి శిలీంద్రం లేదా Penicillium కు సంబంధించినటువంటి శిలీంద్రంగా మనం చెప్పుకుంటాం. కొన్నిసార్లు శిలీంధ్రాలు అనేటువంటివి, శిలీంద్ర సిద్ధ బీజాలు అనేటువంటివి బహుకణయుతాలుగా ఉంటాయి. మల్టీసెల్యులర్ స్పోర్స్ మే ఆల్సో ప్రొడ్యూస్. They are belong to Alternaria and Cercospora species. Okay, come on, anybody tell me, Amma, best examples of the unicellular spores belongs to Aspergillus and Penicillium, and multicellular spores belongs to Alternaria and Cercospora. Ekaka శిలీంద్ర సిద్ధ బీజాలు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏ శిలీంద్ర జాతుల్లో కనబడతాయి అంటే అస్పర్జిల్లస్ మరియు పెన్సిలియం. మరి బహు కణయుత సిద్ధ బీజాలు ఏ శిలీంధ్రాల్లో కనబడతాయి? ఆల్టర్నేరియా, సెర్కోస్పోరా. క్లియర్ అమ్మా? అమ్మా ఎనీ డౌట్స్ అమ్మా? ఓకే, దెన్ వీటితో పాటుగా మనకు స్పోర్స్ మే బి ఎండోజీనస్ వెన్ ఎన్వలప్డ్ ఇన్ పికినిడియా ఆర్ స్పోరాంచియా, ఆర్ దే మే బి ఎగ్జోజీనస్. మరి ఈ శిలీంధ్రాలు అనేటువంటివి లోపలగా అంతర్జనితాలుగా ఉండవచ్చు, అంటే శిలీంద్ర తంతువు లోపల ఉత్పత్తి అవుతాయి, లేదా కొన్ని శిలీంద్ర తంతువులకు వెలుపల ఉత్పత్తి అవుతాయి. దెన్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఎగ్జోజీనస్. సో దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఎక్స్టర్నల్లీ, వీ కెన్ కాల్డ్ యాజ్ ఎగ్జోజీనస్. ఇఫ్ ద స్పోర్స్ మే బి ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్, వీ కెన్ కాల్డ్ యాజ్ ఎండోజీనస్ స్పోర్స్. The endogenous spores we can also absorbed by the enveloped in Pycnidia or Sporangia. So that's we can call as pycniospores or sporangiospores. The best examples of the sporangiospores or pycnidiospores we are absorbed in Mucor and Rhizopus. Okay, if they are produced exogenous or externally, the best examples they are we can call as sporophores or conidiospores. Best example Aspergillus and Penicillium. So Ascomycetes fungi with the best examples of exogenous spores. The common asexual spores are fungi are zoospores, conidiospores and chlamydospores and aidea. ఈ 4 రకాల సిద్ధ బీజాలు అనేటువంటివి మనకు అలైంగిక ప్రతిపత్తులు ఉత్పత్తి అయ్యేటువంటి సిద్ధ బీజాలు. The spores may be produced in asexual reproduction. They are zoospores, conidiospores, we can also call conidia, and chlamydospores, last one aidea. అంటే మనకు జూస్పోర్లు, కొనిడియోస్పోర్లు, క్లామిడోస్పోర్లు మరియు ఐడో సిద్ధ బీజాలని 4 రకాల సిద్ధ బీజాలు సాధారణంగా అలైంగిక ప్రతిపత్తిలో ఉత్పత్తి అయ్యేటువంటి సిద్ధ బీజాలు. ఓకేనమ్మా? ఎన్ని రకాల సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయి అలైంగిక ప్రతిపత్తిలో? ఎవరమ్మా తెలుగులో? ఎన్ని రకాల సిద్ధ బీజాలు? 4. ఏంటేంటివి? గమన సిద్ధ బీజాలు, కొనిడియో సిద్ధ బీజాలు, క్లామిడో సిద్ధ బీజాలు, ఐడో సిద్ధ బీజాలు. చెప్పండి మళ్ళీ ఒకసారి చెప్పండి. గమన సిద్ధ బీజాలు. వెరీ గుడ్. కొనిడియో సిద్ధ బీజాలు, గమన లేదా చల సిద్ధ బీజాలు అనొచ్చు. కొనిడియోస్పోర్స్, అదేవిధంగా క్లామిడోస్పోర్స్ అండ్ ఐడోస్పోర్స్. చలన సిద్ధ బీజాలు లేదా గమన సిద్ధ బీజాలు, అదేవిధంగా కొనిడియో సిద్ధ బీజాలు, క్లామిడో సిద్ధ బీజాలు, ఐడో సిద్ధ బీజాలు. ఈ 4 రకాల సిద్ధ బీజాల ద్వారా శిలీంధ్రాల్లో అలైంగిక ప్రతిపత్తి జరుగుతుంది. మరి సాధారణంగా ఈ కింది స్థాయికి సంబంధించినటువంటి శిలీంధ్రాల్లో ఇన్ లోయర్ ఫంజై రిప్రొడక్టివ్ సెల్స్ ఆర్ ఫ్లాజెలేటెడ్ అండ్ మోటైల్. ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి శిలీంధ్రాల్లో ఈ కషాబాలు శైలికలు ఉండవు సిద్ధ బీజాలకు. బట్
in lower fungi, they are possess flagella or flagella for the motile. They are motile. చలన సిద్ధ బీజాలుగా ఉంటాయి, అవి కషాబాలను కలిగి ఉంటాయి, ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి సిద్ధ బీజాలు. ఓకే, దెన్ మరి ఒకవేళ ఆ కషాబాలు ఉంటే అవి ఎలా ఉంటాయి? సో వెదర్ they are possess, lower fungi possess flagellas. If the flagella is possessed, how many types of the flagella are there? There are two types. Number one, whiplash type of flagella. Number two, tinsel type of flagella. మీరు ఆల్రెడీ శైవలాలో చదువుకున్నారు. విప్లాస్ రకానికి సంబంధించినటువంటి కషాబాలు, అదేవిధంగా టిన్షల్కి సంబంధించినటువంటి కషాబాలు. విప్లాష్ని మనం ఏమని పిలుస్తామంటే acronymatic. విప్లాస్ flagella we can also call as acronymatic. The tinsel we can also call as pantonymatic flagella. మరి విప్లాస్ flagella ఏ విధంగా ఉంటుంది? సో విప్లాస్ flagella is smooth flagella with 9+2 organization. Why? Because we can say 9+2 flagellation organization just because of this flagella belongs to eukaryote. So eukaryotic flagella is definitely possess 9+2 organization. But if it is a prokaryote, does not possess 9+2 organization. Okay, so whiplash is always smooth flagella, whereas tinsel flagella, which is present numerous minute hair-like projections, we can also call masticonyms. These are originated from the axial filaments. They are originated from axial filaments. And then motile reproductive structures are completely absent in higher fungi. Only the motile reproductive structures we are observed in lower fungi only, like Mastigomycotina and Zygomycotina fungi only. Whereas Ascomystis and Basidiomystis and Deuteromystis, does not possess any motile reproductive structures. So motile reproductive structures we are observed in lower fungi like Mastigomycotina and Zygomycotina only. So the Ascomycotina and Basidiomycotina and Deuteromycotina fungi, does not possess any flagellas. The spores may not move from one place to another place. They are non-motile. అంటే Ascomycotina, Basidiomycotina, Deuteromycotina కు సంబంధించినటువంటి శిలీంధ్రాలు ఎలాంటి కషాబాలను కానీ ఎలాంటి చలనయుత నిర్మాణాలు కలిగి ఉండవు. అవి ఎటు కూడా కదలకుండా ఉంటాయి. ఓకే, we will move for next slide. Okay, then what? Yes, sir. Carpic and eucarpic fungi. మరి holocarpic fungi, eucarpic fungi కి ఉన్నటువంటి తేడా ఏంటి? In some fungi, very very important, my dear friends, the entire thallus, the entire mycelia is act as a reproductive unit we can call as holocarpic. If any certain part or a little bit of area is acted as a reproductive region, we can call as eucarpic fungi. So compared to these two fungi, compared to these holocarpic and eucarpic fungi, which one is the advanced? So eucarpic fungi is the developed fungi or advanced fungi. But whereas the entire thallus or mycelia is act as a reproductive unit, we can call as a holocarpic. Whole means whole, complete, total. So the total mycelia is involved in the reproduction. So that type of fungi we can call as holocarpic fungi. So mainly the holocarpic fungi belongs to lower fungi like Mastigomycotina and Zygomycotina, my dear friends. Whereas the eucarpic fungi, so they are only the specific parts, they are involved in the reproduction. So that fungi we can call as eucarpic fungi. అంటే సాధారణంగా శిలీంధ్రజాలం మొత్తం ప్రత్యుత్పత్తిలో పాల్గొంటే, ఒకేసారి ప్రత్యుత్పత్తి నిర్మాణంగా పాల్గొంటే దాన్ని మనం హోలోకార్పిక్ ఫంజై అంటాం. ఒకవేళ శిలీంధ్ర జాలంలో కొద్ది భాగం మాత్రమే ప్రత్యుత్పత్తి నిర్మాణంగా రూపాంతరం చెంది మార్పు చెంది ప్రత్యుత్పత్తిలో పాల్గొంటే వాటిని మనం ఏమంటాం? యూకార్పిక్ ఫంజై అంటాం. యూ మీన్స్ ట్రూ, నిజమైనటువంటి శిలీంధ్రాలుగా మనం పిలుస్తాం. ఓకే, అర్థమవుతుందా? ఎనీబడి? Yes, sir. ఓకే, దెన్ మరి ఇందులో సెక్షువల్ రిప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది? విచ్ టైప్ ఆఫ్ sexual reproduction are observed in this fungi? Generally, sexual reproduction takes place in all group of fungi except Deuteromycotina fungi. So the Deuteromystis fungi we can call as fungi imperfecti or imperfect fungi. Fungi imperfecti
ఆర్ ఇంపర్ఫెక్ట్ ఫంగై లేదా అసంపూర్ణ శిలీంధ్రాలుగా పిలుస్తాం డ్యూట్రోమైకోటినాకు సంబంధించినటువంటి శిలీంధ్రాలు. మిగతా మాస్టిగోమైకోటినా కానీ జైగోమైకోటినా, ఆస్కోమైకోటినా, బెసిడియోమైకోటినా ఇవన్నిటికి సంబంధించినటువంటి శిలీంధ్రాలన్నీ కూడా లైంగిక ప్రత్యుత్పత్తి దశను చూపిస్తాయి. లైంగిక ప్రత్యుత్పత్తి చూపించినటువంటి ఒకే ఒక తరగతి ఏంటిదంటే డ్యూట్రోమైస్టిస్ ఆర్ డ్యూట్రోమైకోటినాకు సంబంధించినటువంటి శిలీంధ్రాలు. అందుకే డ్యూట్రోమైకోటినాకు సంబంధించినటువంటి శిలీంధ్రాలను ఇంపర్ఫెక్టై శిలీంధ్రాలు లేదా ఫంగై ఇంపర్ఫెక్టై అసంపూర్ణ శిలీంధ్రాలు అంటారు. లైంగిక ప్రత్యుత్పత్తి దశలు ఇందులో ఉండవు, కేవలం అలైంగిక ప్రత్యుత్పత్తి మాత్రమే ఉంటుంది. దే ఫంగై మే బి మొనీషియస్ ఆర్ డైషియస్. సాధారణంగా ఇవి బైసెక్చువల్ ద్విలింగాశ్రయాలుగా ఉండొచ్చు, ఏకలింగాశ్రయాలుగా ఉండొచ్చు. డైషియస్ యూనిసెక్చువల్. ఓకే, అదేవిధంగా మోనోయిషియస్ బైసెక్చువల్ అంటే ద్విలింగాశ్రయ అంటే మోనోయిషియస్, యూనిసెక్చువల్ అంటే డైషియస్ గా మనం తెలుసుకుంటాం చెప్పుకుంటాం. దెన్ మోనోయిషియస్ స్పీసీస్ అంటే మీన్స్ బైసెక్చువల్ స్పీసీస్. దే ఆర్ ప్రొడ్యూస్ 2 types of the sexual organs, male and female, in the same thallus. So that's why we can call as homothallic forms. What మనం ఏమని పిలుస్తాం? homothallic forms. Dioecious forms produce male and female sex organs in separate thalli. They are not in the same thallus, but the male and female reproductive organs, they are produced in different thalli. Hence, this type of thallus we can call as heterothallic forms or heterothallus fungi. So this heterothallism was first identified by Blaxley. Blaxley was the scientist who identified first heterothallism. Okay, heterothallism ఇవి సాధారణంగా మనకి ఇందులో మనకి ఇది జైగోమైకోటినా మాస్టిగోమైకోటినాకు సంబంధించినటువంటి శిలీంధ్రాలలో మనకు బ్లాక్స్లీ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఇది హెటెరోథాలిజం అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. ఓకే, దెన్ హౌ సెక్చువల్ రిప్రొడక్షన్ అకర్స్ ఇన్ ఫంజి. మరి ఇలాంటి ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి ఈ శిలీంధ్రాలు మనకు కనబడుతుంది. అంటే 3 రకాలుగా మనకు ఇది లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి దశలు మనం గమనించాం. లైంగిక ప్రత్యుత్పత్తిలో 3 దశలు మనం ఇప్పుడు గమనించాం. 3 distinct phases we are observed in the higher fungi like Ascomycotina, Basidiomycotina, and lower fungi like what we can say that Mastigo and Zygomycotina fungi, except Deuteromystis. So Deuteromystis only produce asexually. So in this sexual reproduction, 3 phases we are observed. The first one is plasmogamy. So plasmogamy we can also call as, what is plasmogamy? Fusion of cytoplasm we can call as plasmogamy. Whereas the karyogamy, karyo means nucleus. So the fusion of the nucleus we can call as karyogamy. First one is the plasmogamy, the second one is karyogamy, and the third one is meiosis. So meiosis is one of the most important factor for the gene recombinations or variations or mutations were observed in this meiosis only. So meiosis we can also call reduction division. వీటిని మనం క్షయకరణ విభజనగా మనం చెప్పుకుంటాం. అంటే శిలీంధ్రాల్లో ఎన్ని రకాల లైంగిక ప్రత్యుత్పత్తి దశలు ఉంటాయండి? లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి 3 దశలు ఉంటాయి. ఒకటి ప్లాస్మోగమి. తెలుగులో వెరీ గుడ్. మియాసిస్ తెలుగులో జీవ పదార్థ సంయోగం, కేంద్రకాల సంయోగం, తర్వాత క్షయకర విభజన. ఇంగ్లీష్ లో ప్లాస్మోగమి, కేరియోగమి, మియాసిస్. So plasmogamy is the first phase, the karyogamy is the second phase. Afterwards, it leads to meiosis. So meiosis is the third phase of the fungi reproduction phases. Okay, జీవపదార్థ సంయోగం, కేంద్రకాల సంయోగం. గుర్తుపెట్టుకోండి, ఇది ఆర్డర్ కంపల్సరీ. మొదట జీవపదార్థ సంయోగం జరుగుతుంది, ఆ తర్వాత కేంద్రకాల సంయోగం జరుగుతుంది, చివరికి క్షయకర విభజన జరుగుతుంది. ఈ 3 దశలు ఒక ఆర్డర్ గా జరుగుతుంది, ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది, ఒకదాని తర్వాత మరొకటి. ఇన్ హయ్యర్ గ్రూప్స్ ఆఫ్ ఫంజై, plasmogamy do not immediately follow karyogamy. The cell will hold the 2 nuclei separately in order to establish dikaryoticization. So in higher fungi like Ascomycotina and Basidiomycotina, Ascomystis and Basidiomystis, these are the 2 higher fungi. Whenever the completion of the plasmogamy,
the karyogamy does not involve very rapidly or after completion of the plasmogamy. ఇమీడియట్ గా ప్లాస్మా జీవ పదార్థ సంయోగం జరిగిన తర్వాత కేంద్రకాల సంయోగం తొందరగా జరగదు. అందుకే ఆ శిలీంధ్రజాలాన్ని గమనిస్తే ఆస్కోమైకోటిన్, బెస్డియోమైకోటిన్కి సంబంధించినటువంటి శిలీంధ్రాలు మనం గమనిస్తే అందులో ద్వికేంద్రకయుత శిలీంధ్రజాలం ఏర్పడుతుంది. డైకారియోటిక్ మైసీలియం వి ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ఆస్కోమైకోటిన్ అండ్ బెస్డియోమైకోటిన్. అర్థమవుతుందా? లైంగిక ప్రతిపత్తిని ఎన్ని దశలుగా జరుగుతుంది? 3 దశలు. ఏంటంటి? 3 types. ఏంటేంటి? Plasmogamy, karyogamy, meiosis. Yeah. But in higher fungi, after plasmogamy, there is no immediate karyogamy we are observed. So that in that process, the dicaryotization we are observed. Higher fungi అంటే అభివృద్ధి చెందినటువంటి శిలీంధ్రాలకు సంబంధించి ఆస్కోమైకోటినా తరగతి సంబంధించిన శిలీంధ్రాలు, బెస్డియోమైసిటీస్ సంబంధించినటువంటి శిలీంధ్రాలు ఈ ద్వికేంద్రకృత శిలీంధ్ర జాలాన్ని ఏర్పరచడం మనం గమనించవచ్చు. ఓకేనా? ఇన్ సెక్షువల్ రిప్రొడక్షన్ ద 2 కంపాటబుల్ న్యూక్లియై మేల్ అండ్ ఫీమేల్ ఆర్ బ్రాట్ టుగెదర్ బై ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్. ఇక్కడ సాధారణంగా లైంగిక ప్రత్యుత్పత్తిలో మనకు 2 రకాల కేంద్రకాలు మనకు ఉత్పన్నం కావడం జరుగుతుంది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది న్యూక్లియై ఈస్ కంపాటబుల్? 2 compatible nuclei. One is male and another one is female. Are brought together by any of the following process. అవి 2 దగ్గరికి రావడం అనేటువంటిది ఈ కింది పద్ధతులను బట్టి ఉంటుంది. ఏంటిదట అది? ప్లానోగామెటిక్ కాపులేషన్, ఆర్ గెమెటాంజియల్ కాంటాక్ట్, ఆర్ గెమెటాంజియల్ కాపులేషన్, ఆర్ గెమెటాంజియల్. The first one is planogametic copulation, second one is the gametangial contact, and third one is gametangial copulation, the third one is spermatization, and fifth one is somatogamy. So these are the types we are observed